మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనతో మాట్లాడుతున్న మాటలు మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. యోబు భక్తుడు తన జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని బట్టి తన జీవితంలో ఎలా నడిపించబడుతున్న స్థితి కనబడుతుందో జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటూ ఉన్నాడు ఒక మాట. ఏమని అంటున్నాడంటే, మీరు చెప్పినది న్యాయమని నేను ఒప్పుకోను. మరణమైన నాకు కలిగిన నీతిని, నాకు కలిగిన యథార్థతను నేను నడిపించబడతాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క స్థితిని గుర్తు చేస్తూ తన జీవితంలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్న స్థితి కనబడుతుంది అంటే, మరణమైన బాధ లేదు, కానీ మరణమైన నా స్థితిని బట్టి నేను యథార్థతను విడిచిపెట్టను. మరణమైన నేను నా నీతిని గట్టిగా పట్టుకుంటాను అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో ఏం చేయబడాలంటే, ఒక యోబు భక్తుడు తన యొక్క నిదర్శనంగా మనకు కనపడుతున్న స్థితి, ఎలా తన జీవితాన్ని నడిపించబడినదో ఒక మాదిరికరమైన స్థితిలో తన జీవితాన్ని గుర్తు చేసుకుంటే తన జీవితంలో మొదటి కాడ నుంచి అతని యొక్క జీవితం ఎలాంటిదంటే నీతి యథార్థతతో భయభక్తులతో దేవుని సన్నిధిలో చెడుతనంను అసహించుకున్నవాడిగా న్యాయము జరిగించేవాడిగా కనపడుతాడు. అయితే ఈ పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుడే అతనిని మెచ్చుకుంటున్నాడు. నా భక్తుడిని చూసావా అని సందర్భం బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ యొక్క అపవాది మాట్లాడుతుంది, అయ్యా నువ్వు ఆ యొక్క వ్యక్తికి తనకు కలిగిన కుటుంబం మొత్తానికి నువ్వు కంచె వేశావు, ఒకసారి ఆ కంచె తీయ్యా అని చెప్పి ఈ యొక్క వ్యక్తి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది అపవాది. అయితే ఇక్కడ ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటే అంటే ఆయన ఎదుట యొక్క అధికారాన్ని తీసుకున్నట్లుగా కనబడుతుంది. అప్పుడు ఏం చేయబడింది అంటే తనకు కలిగిన ఒక్కొక్కటి, తనకు కలిగిన ఆ యొక్క ఆస్తిలో తన జీవితంలో ఎలాంటి అంటే ఆ యొక్క కలిగిన వాటిలో అతనికి కలిగిన కుమార్తెలే కానీ అలాగే అతనికి కలిగిన ప్రతిదీ, తనకు కలిగిన మందలు కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క వ్యక్తి వస్తున్నాడు. అయ్యా ఇలాగ నాశనం అయిపోయినా, ఇలాగా ఆ విధంగా దహించింది, ఆ విధమైన స్థితిలోనికి వచ్చింది అని చెప్పి నేనొక్కడనే మిగిలానయ్యా నీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పే విధంగా ఒక్కొక్కడు వస్తున్నాడు ఒక్కొక్క దాన్ని బట్టి. ఈ పరిస్థితిని గుర్తు చేసుకుంటే తన జీవితంలో ఎలాంటి వాడిగా మార్చబడాలంటే కృంగిపోయే స్థితికి రావాలి. తన జీవితం ఇక ఏ పరిస్థితి కంటే ఆ గుండె పగిలిన పరిస్థితిలో ఇక ఏమాత్రము ధైర్యం అనేది ఉండలేని పరిస్థితిలో ఉండవలసిన వాడు. కానీ తన జీవితంలో ఒక ధైర్యంతో దేవుని సన్నిధిలో తన స్థితిని బట్టి ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో కలిగిన నీతితో దేవుని స్తుతించేవాడిగా కనబడుతున్నాడు. అక్కడ అంటున్నాడు, నాకు ఇచ్చింది యెహోవాయే తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. అయితే ఈ యొక్క భక్తుల యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్నమాట, మీరు చెప్పినది న్యాయమని నేను ఒప్పుకోను. నేను మరణమైన నా దేవుని యొక్క సన్నిధిలో నాకు కలిగిన నీతిని బట్టి నేను యథార్థతను నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను అంటున్నాడు. ఇతని జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నదంటే ఇప్పుడు తనకు కలిగిన వారందరూ నాశనం అయిపోతున్నవి, తనకు కలిగిన ఆస్తిలో నాశనం అయిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఆ యొక్క జీవితం ఏ విధమైన స్థితిలోకి ఉన్నదంటే ఒక్కడిగా కనపడుతున్న పరిస్థితిలో ఉండి ఆ దేవుని సన్నిధిలో ఒక్కొక్కడు వచ్చి చెబుతున్న మాటకి అతడు చదువుతున్న మాట అదే, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఇలా కొనసాగించబడుతున్న పరిస్థితిని బట్టి చూసావన్న భక్తుని చెబుతున్న పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే
మరలా ఏం చేయబడిందంటే తన శరీరం మీద పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు తన శరీరానికి బలహీనమైన పరిస్థితిని తీసుకొస్తుంది. తన జీవితం కురుపుల చేత నింపబడిన వాడే ఆ యొక్క పెంకుల చేత గోక్కుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చాడో అక్కడ తన యొక్క భార్యకి తెలుస్తుంది, పక్కన తిరుగుతుంది కదా, ఆ భార్యకి ఎలాగ కనిపిస్తుంది అంటే ఆమె చెబుతున్న మాట ఏమిటంటే, అయ్యా ఎందుకు ఇది, ఎందుకు ఈ నీతి నీకు, ఎందుకు ఈ యథార్థత, ఆ దేవుణ్ణి దూషించి మరణంగా అయ్యా, ఇక చేసిన భక్తి చాలు, ఇక నడిపించబడిన ఈ యొక్క నడక చాలు, ఇక దేవుడిని నేను దూషించి నీకు కలిగిన యథార్థతను విడిచిపెట్టయ్యా అంటుంది. ఆయన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు, దేవుడు చేసిన మేలును బట్టి బాగానే సంతోషించావు కదా, మరి కీడు కూడా నీ జీవితంలో అనుభవింప తగదా అంటున్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే సత్యమే ఉన్నది. ఒక మాట, మనకిచ్చిన సంతోషాన్ని బట్టి మనం సంతోషించడం కాదు, కానీ కొన్ని పరిస్థితులను బట్ట కొన్ని మనల్ని శోధించడానికే కావని, కొన్ని మన జీవితాలలో ఒక మహిమార్మైన ఒక గొప్ప కార్యం, అంటే ఒక మహిమార్థమైన ఒక గొప్ప కార్యం జరిగించబడాలంటే శోధన చాలా ముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. ఈ శోధన లేకపోతే తన జీవితంలో ఎలాంటి వారంటే ఏ పరిస్థితికి వస్తారంటే ఆ శోధనలో మరి ఏం చేయబడాలంటే కృంగిపోకూడదు, ఆ శోధనలో నిలిచిన వారిగా కనపడాలి, ఆ శోధన సహించి వారిగా కనపడాలి. లేఖనాలు చెబుతూ ఉంటాయి కదా, శోధన సహించువాడు ధన్యుడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యోబు భక్తుడి యొక్క జీవితంలో ఎలాంటి శోధన జరగనుంది. ఒకటి, తనకు కలిగిన కుటుంబంలో, తనకు కలిగిన ఆస్తిలో నష్టము కలిగిన దేవుడిని వెంబడించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. 2, అతని యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క శరీరము ఏ పరిస్థితికి వచ్చింది అంటే కురుపుల చేత నింపబడి గోక్కుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించినామా కదా, ఎందుకయ్యా ఇంత భక్తి నీకెందుకు? మనుషులు కూడా అంటూ ఉంటారు, నీకు వచ్చిన ప్రతి ఒక్క బలహీనత, నీకు వచ్చిన సమస్య కానీ నువ్వు వెళ్తున్నావుగా మరి దేవుని సన్నిధికి, ఆ దేవుడు ఏం చేశాడు నీకు? ఇంకెందుకు ఆ భక్తి, ఎందుకు ఆ జీవితం, ఎందుకు ఆ విధమైన స్థితిలో నువ్వు ఆ యొక్క దేవుని యొక్క ఆరాధనకి వెళుతున్నావు, ఏం చేశాడు నీకు అంటూ అన్న పరిస్థితులు ఉంటాయి. ఎవరో కాదు, మరి పక్కనే తిరుగుతున్నావు ఉన్నవారు, భార్య భర్తకు చెప్పొచ్చు, భర్త భార్యకు చెప్పొచ్చు, లేకపోతే కుమారు తల్లిదండ్రులు చెప్పొచ్చు, కుమారుడు తండ్రికి చెప్పొచ్చు. ఎలాంటి స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే పక్కనే ఉంటారు. అయితే ఇక్కడ ఈ లేఖనాలను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మన యొక్క జీవితంలో ఏం చేయబడాలంటే శోధన సహించు వారిగా మార్చబడాలి. ఇక్కడ అంటున్న మాట, అని చెబుతున్న మాట చాలా సత్యం ఉన్నదండి. చేసినప్పుడు మేలులో బాగా సంతోషించాం, మరి సంతోషించినప్పుడు తండ్రి ఏ విధమైన స్థితిలో, తండ్రితో నువ్వు జీవితంలో మేలు చేసినప్పుడు ఆయన నీకు ఏదో ఒకటి ఏ విధమైన స్థితిలో నీకు ఇచ్చినప్పుడు బాగానే సంతోషంగా ఉన్నా, మరి కొంత పరిస్థితిని బట్టి నిన్ను కొంచెం శిక్షించే పరిస్థితి వస్తుంది, ఆ పరీక్షలో నీ జీవితంలో శోధించే పరిస్థితి వస్తుంది. మరి ఆ శోధనలో నువ్వు నిలిచి ఉంటే నీకు దేవుడు కావలసిన దాచి ఉంచిన ఒక గొప్ప మేలును నీకు బయలుపరచడం. ఈ భక్తుడు చెబుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే 19వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, అయితే నా విమోచకుడు సజీవుడని అని భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును, ఇలాగు నా శరీరము చీకిపోయినను నేను నా మటుకు నా దేవుణ్ణి చూస్తాను, మరి ఎవరు కాదు కానీ నేనే నా కన్నులారా చూస్తాను అంటున్నాడు. ఆమేన్. అంటే ఇక్కడ తన జీవితంలో ఒక నిరీక్షణ చేత నింపబడిన వాడిగా కనపడుతున్నాడు. నా శరీరం విధమైన స్థితిలో చీకిపోయిన బాధ లేదు, కానీ నా దేవుడిని నేను చూస్తాను, ఒక దినాన దేవుడు భూమి మీదకి వస్తాడు, ఒక దినాన నా సజీవుడైన విమోచకుడైన సజీవుడైన దేవుడు వస్తాడు అని ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు యోబు భక్తుడు.
యోబు భక్తుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా మాట్లాడుతున్నాడంటే, అయ్యా నేను నా యొక్క కన్నులారా నా మట్టుకే ఎవరు కాదు కానీ నా కన్నులారా నేను చూస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలో చాలా సత్యం ఉన్నది. గ్రహిస్తే మనం ఏం చేయబడాలో తెలుసా? నీకు కలిగిన భక్తి నీకే అది అవసరత. నీకు కలిగిన భక్తి నీ కుమారుడికి ఉపయోగపడదు. నీకు కలిగిన భక్తి నీ యొక్క భర్తకు ఉపయోగపడదు. నీకు కలిగిన యొక్క భక్తి నీ వారికి, నీ యొక్క సంతతికి అది కలిగి ఉండే స్థితి కాదు. ఎవరి భక్తి వారిది, ఎవరి క్రియలు వారి చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయబడాలంటే, ఇక్కడ అంటాడు, ఏమంటున్నాడంటే, మీరు చెప్పినది నేను న్యాయమని నేను యోచించుకోను, ఒప్పుకోను. నేను మరణమైన నాకు కలిగిన యథార్థతో నాకు కలిగిన నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను అంటున్నాడు. మరి ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో ఈ లోకంలో అనేక మంది మీకు యొక్క స్థితిని బట్టి ఏదో ఒకటి చెబుతున్నట్లుగా ఉంటది. అది చూడడానికి ఎలాగుంటదంటే న్యాయంగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది అంటే, ఈ న్యాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొదటి ఆదాము యొక్క జీవితంలో అలాంటి స్థితిలోనే కలిగినప్పుడు పరిస్థితి ఎలా కనపడుతుంది? చూడటానికి ఏమో బాగానే కనపడుతుంది, చెప్పే మాట బాగా చాలా నచ్చింది, చాలా చూడడానికి మంచిగా కనపడుతుంది. అమ్మా మీరు చావనే చావరు, మీరు దేవతల వలె మార్చబడతారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పింది. ఆ పరిస్థితిని బట్టి ఏ విధమైన పరిస్థితికి వచ్చింది? ఇప్పుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాల్లో మీకు చెప్పే వాటిని మీరు న్యాయమని యోచించుకొని వాటికి మీ జీవితాలు ఒప్పుకుంటున్న పరిస్థితులు ఉన్నాయేమో. ఇక్కడ దేవుడు ఈ యొక్క మన భక్తుడు చూపిస్తున్నాడు ఒక మాదిరి. మీరు చెప్పినది నేను నిన్నను. లోకంలో చెప్పే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, లోకపరమైన వాటిలో మన జీవితాలను మిళితం చేసే పరిస్థితులు వస్తాయి. వాటికి మనం లొంగిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఈ లేఖనాలు బట్టి మనం నేర్చుకుంటున్న పాఠం ఏమిటంటే, మన యొక్క జీవితాలలో ఈ లోకములో చెప్పే వాటిని మనం న్యాయమని యోచించుకొని ఒప్పుకోకూడదు. ప్రతి విషయాల్లో నీకు కలిగిన నీతి, నీకు కలిగిన యథార్థతలో నువ్వు నడిపించబడాలి. ఏదో లోకములో మనుషుల యొక్క జీవితాలలో ఏ పరిస్థితికి వస్తుందంటే, మహాసమూహములకు భయపడి వారి జీవితాలలో కావలసిన న్యాయమైన నీతిని, కావలసిన ఆ యొక్క న్యాయమైన యథార్థతను విడిచిపెడుతున్నారు. చూడటానికి ఏమో పైకి భక్తులే కానీ లోకపరమైన కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కదా. చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మాట్లాడుతున్న ఈ మాటలు బట్టి గ్రహిద్దాం, చాలా వరకు గ్రహిద్దాం మన జీవితాన్ని. భక్తుడైన వాడు, ఈ యొక్క భక్తుడైన యోబు భక్తుడు చూస్తున్న మాట ఏమిటంటే, ఆదాములే నేను మహాసమూహానికి భయపడి నా యొక్క రొమ్ములో నేను పాపం కప్పుకొని నీడలా వేషధారిని అవుతానంటున్నాడు. ఎందుకు వేషధారిగా మార్చబడుతున్నాడు అంటే, తను చేస్తున్నది దేవుని సన్నిధిలో ఆ భక్తి బయటికి కనపడే పరిస్థితి లేదు. లోకంలో ఉన్న ఆ యొక్క న్యాయమైన ఆ యొక్క లోకంలో కార్యక్రమాలను వారి జీవితాలు ఏ స్థితికి వస్తున్నారంటే, మహాసమూహమునకు భయపడి తమ జీవితాలలో పాపాన్ని కప్పుకుంటున్న పరిస్థితి కానీ ఒప్పుకుంటున్న పరిస్థితి లేదు. ఆ యొక్క లోకంలో ప్రతి దానికి తమ జీవితాలు ఏం చేయబడుతున్నాయంటే, ఇది నాకు న్యాయము అని అనుకుంటూ ఉన్నారు. కానీ యోబు భక్తుడు చూస్తున్న మాట ఏమిటంటే, మీరు చెప్పేది నేను న్యాయమని నేను ఒప్పుకోను. మరణమైన నాకు కలిగిన యథార్థతో నేను ఉంటాను. నాకు మరణమైన నేను నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను. ఇదనము నీతో మాట్లాడుతున్న మాట. లోకములో అందరూ అనేకమైన స్థితిని బట్టి నీ జీవితంలో వారి యొక్క బలం ఎక్కువైపోతుంది. కానీ నీ జీవితంలో ఒకవైపు నువ్వు ఉంటావు. కానీ నీ స్థితిని బట్టి నువ్వు జీవితంలో ఏం చేయబడాలంటే, ఆ నీతితోనే నువ్వు నడిపించబడాలి. నీకు కలిగిన ఆ యొక్క యథార్థతో నువ్వు నడిపించబడాలి. ఇంకేదో లోకంలో పరిపైనమైన స్థితిని బట్టి దానిలో మునిగే పరిస్థితి నీకు ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. కొంచెం ఇది కష్టంగానే ఉంటది, కానీ అక్కడ చూస్తున్న మాట చాలా సత్యం. మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు దగ్గర చెప్పిన మాట, ఆ యొక్క ఆదాము గారి దగ్గర విషయంలో చెబుతున్న మాట. యోబు భక్తుడు, ఆదాము వలె నేను మహాసమూహానికి భయపడి
కుటుంబ శిరస్కారమునకు నేను జడిసియు. ఆయన చెబుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆ రొమ్ములో నా పాపం ఉంటే, ఆ రొమ్ములో నిన్ను పాపాన్ని కప్పుకుంటే నేను నా దేవుని దృష్టికి వేషధారిగా కనపడతాను అని భక్తుడు చెబుతున్నాడు. అంటే తనకు కలిగిన యథార్థతను చాలా నడిపించబడుతూ ఉన్నవాడు. ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడంటే, ఇప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి దూషించి తనకు కలిగిన యథార్థతను విడిచిపెట్టి తను చేయవలసిన లోకపరమైన కార్యక్రమాలు చేయవచ్చు కదా. కానీ అతని జీవితంలో ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడు? అయ్యా ఆ యొక్క తన భార్యతో చూస్తున్న మాట దగ్గర మేలు చేసినప్పుడు మేలు అనుభవించా, మరి కీడు కూడా అనుభవించబ తగదు, తగాలి, ఆ యొక్క అనుభవింప తగదా అంటుంది. అంటే దానిలో కూడా మనం నిలిచి ఉంటేనే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈ భక్తుని యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలోకి ఉన్నాడంటే, తన జీవితంలో ఒక నిరీక్షణతో కొనసాగించబడ్డాడు కనుక, తన భక్తి తన జీవితంలో ధైర్యం పుట్టించింది కనుక, తనకు కలిగిన నిరీక్షణకు ఆధారమైన యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారమై ఉన్నది కనుక, తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే చివరిగా తన జీవితంలో ఏం చేయబడిందంటే, యోబు మొదట ఆశీర్వదించబడిన దానికన్నా మరి అధికముగా ఆశీర్వాదించబడెను. ఆమేన్, హల్లెలూయా. అంటే అంతగా ఆశీర్వాదించబడడానికి కారణం ఏమిటి అంటే, మరణమైన పరిస్థితిలో ఉన్నా కూడా తనకు కలిగిన నీతిని విడిచిపెట్టలేదు అని, మరణమైన పరిస్థితిలో ఉన్నా కానీ తనకు కలిగిన యథార్థతను విడిచిపెట్టలేదని, మరణమైన పరిస్థితిలో ఉన్నా కానీ తనకున్న భక్తిని ఏమాత్రం విడిచిపెట్టలేదని ధర్మనీతితో మాట్లాడుతున్న మాటలు బట్టి లోకపర యొక్క మహాసమూహానికి భయపడి దేవునికి ఇచ్చిన నీకు భక్తిని నువ్వు విడిచిపెడుతున్న పరిస్థితి ఉన్నదేమో. దేవుడు నీకు చూపించిన ఆ యొక్క నీతిని విడిచిపెడుతున్న పరిస్థితి ఉన్నదేమో. దేవుడు నీకు ఇచ్చిన యథార్థతను విడిచిపెడుతున్న పరిస్థితి ఉన్నదేమో. ఆయన ఇచ్చిన ఈ యొక్క నీతి యథార్థతను నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి రానున్న దినములో ఆ యొక్క నీతి నీ యొక్క కుటుంబానికి అంటే నీ జీవితంలో నీకు అది మేలుకరంగా ఉంటుంది. నీ కుటుంబానికి నీవు ఒక మాదిరికరంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి భక్తుడైన యోబు గారి యొక్క జీవితం ఎలాగ నడిపించబడిందో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలను బట్టి ఆ దేవునిలో మన యొక్క నమ్మకమయంగా తమ జీవితాలు నడిపించబడదు. లోకములో కావలసింది కాదు కానీ, లోకానుసరులని మన జీవితాల్లో నడిపించబడటం కాదు కానీ, మనకు దేవుడు ఏం చెబుతున్నో దాని మాట ప్రకారం మనం జీవించగలుగుతున్నామో లేదో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వెంబడిస్తున్న వారమే, ఆ దేవుణ్ణి తెలిసిన వారమే, మరి కానీ ఏం చేస్తున్నారంటే ప్రతిదానికి అయ్యా ఇది చెయ్యాలి కదా, వారు ఒప్పుకోవట్లేదు, ఇది చెయ్యాలి కదా, వారు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. చూస్తున్న మాట అయితే నీకు కలిగిన భక్తి నీకే, వారికి కలిగిన భక్తి వారిదే, ఎవరిది వారిదే భక్తి. ఈ భక్తి నీ జీవితంలో ఏం చేయబడాలంటే నిలబడాలి, ఎంత మరణమైన పరిస్థితి కలిగిన. ఈ భక్తి నీ జీవితంలో యథార్థత నువ్వు ఏమాత్రం విడిచిపెట్టకుండా నడిపించబడాలి. నడిపించబడితేనే నీకు మేలు, నీకు క్షేమకరం, నీ జీవితం ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత. కనుక ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. మన జీవితాలను దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి వందనాలు తండ్రి. మీ కృప చేత ఈ దినమన్న తండ్రి అయ్యా యోబు భక్తుడు మాకు చూపించావు. అయ్యా నా తండ్రి భక్తుడు చదువుతున్న మాటలు బట్టి అయ్యా మీరు చెప్పినది నేను న్యాయమని నేను ఒప్పుకోను అంటున్నాడు. అయ్యా మా జీవితాలలో లోకములో ప్రతిదానికి మేము మా జీవితాలలో ప్రతిదానికి అయ్యా తల ఊపుతున్న పరిస్థితి ఉన్నదేమో కాదు, కానీ మా జీవితంలో సత్యమును మేము గ్రహించి సర్వ సత్యంలోనికి మేము నడిపించబడుతూ మా జీవితాలను ఆ సర్వ సత్యంలోనికి మేము నడిపించుటకు మరణమైన ఆ నీతితో మేము నడిపించబడే, మరణమైన యథార్థతను మేము నడిపించబడే, మరణమైన పరిస్థితి వచ్చిన భక్తితో నడిపించబడే కృపను మాకు దయచేయండి అయ్యా. మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. మాకు చూపించిన మాదిరి యోబు భక్తులను చూపించారు. మేము మహాసమూహానికి భయపడి అయ్యా నా తండ్రి మా జీవితాలలో వేటికో లొంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయో అట్టిగా మా జీవితాలు ఉండక నీ సన్నిధిలో మీరు చెప్పిన మాట ప్రకారం మేము జీవించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.